వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అది శ్మశానం. 10 మంది నన్ను పట్టుకొని ఆపుతున్నారు, అయినా నేను వినట్లేదు, ఏడుస్తున్నాను. నా ఏడుపుని ఆపడం ఎవరి వల్ల కావట్లేదు. చూస్తుండగానే చితిమంటలు పెరిగిపోతున్నాయి. ఆవేశంలో నేను అన్నమాట, కోపంలో నేను అన్నమాట నా కళ్ళ ముందే ఒకరు కాలిపోయేలా చేస్తుంది. నా పేరు గిరి. నా గతం చెప్తా వినండి. మా నాన్న ఉద్యోగరీత్యా ఎక్కడ పడితే అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేది. ఒకసారి ఒక ఊరికి వెళ్ళాము. అక్కడ నాకు లవ్ లెటర్స్ వచ్చేవి. చూడటానికి బాగుండేవాడిని. అయినా నేను ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసినా ఒప్పుకునేవాళ్ళు కాదు. సరేలే మనకంటూ ఒకరు వస్తారని చూస్తుంటే ఈ ఊర్లో ఒక అమ్మాయి నాకు లెటర్స్ చిన్న పిల్లలతో పంపించేది. అందులో ఒక లెటర్లో అందులో పుట్టిన వాళ్ళ చేతిలో చనిపోవడం చాలామందికి ఉండదు, కానీ నాకు మరణం వస్తే నీ చేతిలో కనుమూయాలని ఉంది. నాన్నలా నీ ప్రేమను పొందాలని ఉంది. అమ్మలా నువ్వు నన్ను ప్రేమించాలని ఉంది అని రాసి ఉంది. అది నా మనసుకు ఎంతో నచ్చింది. కాకపోతే నేను ఆ అమ్మాయిని చూడలేదు. నాలో కూడా కొన్ని ఆశలు మొదలయ్యాయి. తను ఎలా ఉందో చూద్దామని ఒకరోజు మళ్ళీ లెటర్స్ పంపిస్తే ఆ బాబుకి చెప్పాను, ఇక ఈ లెటర్లు ఇవ్వడం ఆపమను, రేపు సాయంత్రం మన కాలనీ గుడి దగ్గరికి రమ్మను అని. వచ్చింది. వెళ్ళాను. ఎల్లో డ్రెస్ వేసుకుని రమ్మన్నాను. అక్కడ 2-3 ఉన్నారు. చాలాసేపు వెయిట్ చేశాను. తర్వాత ఒక అమ్మాయి వచ్చింది. చూస్తే ఎలాగో ఉంది, నల్లగా సన్నగా. ఏమండి ఈ అడ్రస్ ఎక్కడా అని అడిగింది. ఇటు వెళ్ళండి అని చెప్పాను. కానీ ఆ అమ్మాయే నన్ను ప్రేమించిన అమ్మాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ వచ్చింది. ఏంటండి అని అడిగాను. మీరు వెతికేది నన్నే అని అంది. షాక్ అయ్యాను. ఆ రాతల్ని చూసి ఏదో ఊహించుకున్నాను, కానీ తను ఏంటి ఇలా ఉంది అని. సరే, ప్రేమ లేదు, దొరికింది చాలు అనుకున్నాను, ఒప్పుకున్నాను. కానీ అప్పుడు అది అవసరం అంటే నేను ఊహించినట్టు లేరని ఆ డిసప్పాయింట్ ఉండిపోయింది. సరేలే అని తనను ప్రేమించాను. కొన్ని రోజులైంది. నాకు ఒక నంబర్ నుండి కాల్ వచ్చింది. అవతల ఒక అమ్మాయి. తను మా కాలేజీలో ఉంటుంది. పరిచయం అయింది. అదేంటో సడన్గా ప్రేమిస్తున్నా అని చెప్పింది. ఆల్రెడీ నేను ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాను. మళ్ళీ ఈ అమ్మాయి ఇలా అంటుందేంది అని తర్వాత చెప్తా అని ఊరుకున్నాను. కొన్ని రోజులకు ఓకే చెప్పేశాను. ఇక్కడ ఈ అమ్మాయిని నెగ్లెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కువ చదువుకోలేదు, అందంగా లేదు, మనసొక్కటే ఉంది. కానీ అది నేనేం చేసుకోను అనే ఫీలింగ్ వచ్చింది. అంతే. ఒకరోజు నిదానంగా నువ్వు నాకు సెట్ కావు, నేను నీకు సెట్ కాను, వద్దు అని అన్నాను. ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజులు అయ్యాక ఈ అమ్మాయి నాకు, ఈ సెకండ్ అమ్మాయి నాకు ఇలాగే చెప్పింది. చాలా ఏడ్చాను, బాధపడ్డాను. ఒక 3 మంత్స్ అయ్యాక ఒక లెటర్. ఈరోజు నా ఆఖరి రోజు, నన్ను చూడాలంటే మన శ్మశానం దగ్గరికి రా అని ఉంది. దాన్ని మొత్తం ఓపెన్ చేస్తే, నాని, నాకు అమ్మా నాన్న లేరు, చిన్నప్పటి నుండి హాస్టల్లో పెరిగాను. నీకో విషయం తెలుసా, నువ్వు ఇంటర్ చదివినప్పటి నుండి ఇప్పటి వరకు 3 ఊర్లు మారావు. ఆ 3 ఊర్లలో నేను ఉన్నాను. ఎందుకో తెలియదు, నిన్ను చూసినప్పుడు నాకు నీతో బతకాలని ఆశ కలిగింది. కానీ మీ ఫ్యామిలీ గొప్పది, నువ్వు చాలా బాగుంటావు అని చాలాసార్లు వద్దు చెప్పాను. నిన్ను చూస్తూ బతికేద్దాం అనుకున్నాను. కానీ ప్రేమకు మనసుంటే చాలు అని అంటారు కదా. ఈ మనసుకి పరిచయం చేసే నేను కలుద్దామని నా మనసుని లెటర్ల రూపంలో ఇచ్చాను. మొదట ఒప్పుకున్నావు, తర్వాత తప్పుకున్నావు. అప్పుడు అర్థమైంది ఈ రోజుల్లో ప్రేమకు కావాల్సింది ముఖ్యమైన విషయాలేంటి అనేవి. అందుకే నాతో కాదు, నువ్వు లేకుండా బతకడం నా వల్ల కాదు అని ఉంది. వెంటనే నా కంట్లో నీళ్ళు వచ్చాయి. నిజమైన ప్రేమ అంటే ఏదో తెలిసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అంతలోపే జరగాల్సింది జరిగిపోయింది. ఆ ఏడుపు నా వల్ల కావట్లేదు. 1-2 నెలలు అలాగే ఉండిపోయాను. ఒకరోజు తన ఫ్రెండ్ వచ్చి ఒక తాళి నా చేతులు పెట్టి, ఇన్ని రోజులు మీరు బాధలో ఉంటారని చెప్పలేదు. తాను మిమ్మల్ని చాలా ప్రేమించింది. తనకు అమ్మా నాన్న ఎలా ఉంటారో కూడా తెలియదు. మిమ్మల్ని ఫాలో అవుతూ బతికేసింది. కనీసం మీరు ఒప్పుకోకపోయినా తను బతికి ఉండేదేమో. ఎనీవే, తను దీన్ని మీకు ఇమ్మంది. మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమంది. వచ్చే జన్మలో మీ కూతురుగా పుడతాను అని చెప్పింది. ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగితే, చెప్పు నువ్వైతే అంది. కానీ ఇంత పని చేసింది. సరే నేను వెళ్తాను అని వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది
నన్ను ప్రేమించిన అమ్మాయిని నేను కాదు అన్నాను, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కాదు అంది. అసలు ప్రేమ లేకపోతే మనిషి బతకలేడా అని, ఒక మనిషి జీవితాన్ని ఆగం చేసేదేనా ప్రేమ అంటే? నిజమైన ప్రేమను కోల్పోయి ఎందుకు జీవితం అంతా శూన్యం అని అనుకుంటూ ఎంజాయ్ చేసే లైఫ్ని ఎంటీగా గడుపుతున్నాను. ఇలాంటి కథలు మనం చూసుండొచ్చు, వినుండొచ్చు. ఎన్ని చూసినా ఎన్ని విన్నా ప్రేమలో ఓడటం నరకం. నమ్మిన వాళ్ళు మోసం చేస్తే తట్టుకోవడం కష్టం. అలా అని జీవితాన్ని లేకుండా చేసుకోమని కాదు, ఆ పగతో జీవితంలో ఎదగమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.